నమస్తే స్వేచ్ఛా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభలో సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా. శాసనసభలో సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. వైసీపీ హయాంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. 2019-24 మధ్య నాలా కన్నీళ్లు పెట్టుకున్న వారెందరో ఉన్నారు. నా జీవితంలో నేను ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదు. నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనను అడ్డుకున్నారు. నాడు మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు ఇవాళ నీతులు చెబుతున్నారు అని చంద్రబాబు తెలిపారు. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 1924 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది. కడాన నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దేశంలో నెంబర్ 1 హార్టికల్చర్లో మనం ఉన్నాం రాయలసీమ వల్ల. రాబోయే రోజుల్లో ఒక 30,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ మీద ఖర్చు పెట్టి ఇంకొక 70,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచంలోని అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ ఇన్క్లూడింగ్ మార్కాపురం వరకు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. కేంద్రం కూడా ముందుకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారు సపోర్ట్ చేస్తామన్నారు. ఆ ప్రాజెక్ట్ వస్తే చాలా వరకు మనకు ఒక మంచి బెనిఫిట్ వస్తుంది. రెండోది, ఇప్పటికి మనం 400 లక్షల మెట్రిక్ టన్నులు పళ్ళు పండిస్తున్నాం. దీన్ని 1,000 లక్షల మెట్రిక్ టన్నులు పండించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రాబోయే 6-7 ఏళ్లలో 1,000 lakh మెట్రిక్ టన్స్ హార్టికల్చర్ పంటలు పండించే ఏకైక ప్రదేశం, సింగిల్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచిందని, తల్లికి వందనం కింద 10,000 రూపాయల కోట్లు జమ చేసిందని, కౌలు రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కోసం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన మహావాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణించింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది. రాజ్యపాలకులు, గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మాటలే నా మనసులో మెదిలినాయి. వారు అన్న మాటలు, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ కేర్స్, భారత్ నీడ్స్ ఎ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద లాస్ట్. ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు 3,000 నుంచి 6,000కి చేశారు. మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి
6,000 నుంచి 15,000 అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దీంతో విజయం సాధించిన ఆయా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. డప్పులు వాయిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు వాయించి డ్యాన్స్ చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. నరసన్నపేట పట్టణంలో రహదారులపై వాహనాలను పార్కింగ్ చేయవద్దని ఏఎస్ఐ బొడ్డేపల్లి తులసీనాయుడు హెచ్చరించారు. శుక్రవారం కాలేజీ రోడ్డులో మైక్తో అనౌన్స్మెంట్ చేస్తూ షాపుల ముందు వాహనాలు ఉంచరాదని, వేరే చోట పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. రహదారులపై వాహనాలు పార్కింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడం కోసం బాగుగా రోడ్లపై రోడ్డు వేస్తున్న అధికారులు. వాకలపూడి నుంచి సర్పవరం వెళ్లే రోడ్డు ఏ విధమైన గుంతలు లేకుండా చాలా బాగా ఉండేదని కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బుబాయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుకున్న సమస్యలు చిన్నదిగా ఉంటుంది, వెడల్పు చేయాలి. రోడ్డు వెడల్పు చేయడం మానేసి బాగా ఉన్న రోడ్డుపై మళ్లీ అంగుళం ఎత్తున తారు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇది దేనికోసం చేస్తున్నారనేది ప్రజలకే తెలియాలని అన్నారు. ఈ రోడ్డుకు బిల్ పాస్ చేయకూడదని, చేసిన ఎడల అధికారులపై కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఉన్న రోడ్డు ఎంత క్వాలిటీగా వేసినా రోడ్డు కానీ ప్రస్తుతం బాగున్న రోడ్డుపై కొంచెం తారు జల్లి రోడ్డు వేసుకుంటూ పోతున్నారు. దీనివల్ల వెంటనే ఈ రోడ్డు పాడైపోయే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ డబ్బు సంపాదించుకోవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి, లేదా ఎన్నో రోడ్లు పాడైపోయి ఉన్నాయి. వాటికి వేసిన కూడా బిల్లులు పాస్ చేసుకోవచ్చు. కానీ రద్దీగా ఉండే ఈ రోడ్డును ఇలా చేయడం చాలా బాధాకరం. ప్రశ్నించేవారు లేకపోవడమే ఇలాంటి వాటికి కారణమని తెలియజేశారు. ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేసి 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు తాటిపాక మధు, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి రామకృష్ణ పేర్కొన్నారు. 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిపిఐ నాయకులు తాటిపాక మధు, రాష్ట్రోద్యమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ రామకృష్ణ అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 డిఏలను వెంటనే ప్రకటించి సిపిఎస్ రద్దు చేసి వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల వ్యవహరించిన తీరుకు అధికారం కోల్పోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రామతేజ, రాష్ట్ర కౌన్సిలర్స్ కె కాశీ విశ్వనాథ్, ఎం శ్రీనివాస్, యు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి అందరికీ కూడా వెంటనే అమలు చేయాలని ఎస్టీయు కాకినాడ జిల్లా తరఫున అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం. మరి 24,000 కోట్ల బకాయిలతో గత ప్రభుత్వం పెరిగిపోయేటట్టు చేసి వెళ్ళిపోయి ఇప్పుడు అవి 34,000 కోట్లకు చేరుకున్నాయి. కానీ పాత బకాయిలు ఇస్తున్నాము అంటున్నారా, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బకాయిలు ఎలా పెరిగినాయో ప్రభుత్వమే ఆలోచించాలి. మరి ఇక్కడ 11వ పిఆర్సీ గత ప్రభుత్వం మనకి అమలు చేసింది, కానీ అది చాలా నిరంకుశంగా జనవరి 2022లో మరి అమలు చేసి మరి
మేము జీతాలు చేయక్కర్లేకుండానే ట్రెజరీ ద్వారా చేయించి మాకు వద్దు బాబోయ్ ఈ 11th PRC అనేటట్టుగా చేసినా సరే మరి బలవంతంగా మా యొక్క జీతాలని జమ చేయడం జరిగింది. ఆ జనవరి 2022 PF బకాయిలు కూడా నేటికి కూడా మా యొక్క అకౌంట్లో జమ కాలేదంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. అలాగే 12వ PRC గత ప్రభుత్వం మనకి కమిషన్ వేయడం జరిగింది. కానీ ఆ కమిషన్ చైర్మన్గా మరి మన్మోహన్ సింగ్ గారిని కూడా వేయడం జరిగింది. ఆయన జూన్ 2024లో రాజీనామా చేయడం జరిగింది. మరి వెంటనే ఈ ప్రభుత్వం మరి ఆ కమిషన్ని కంటిన్యూ చేయకుండా రద్దు చేసి మరి కమిషన్ మళ్ళీ వెయ్యాలనే తపన కూడా ఈ ప్రభుత్వం లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 12వ PRCని వెంటనే అమలు పరిచి అది రిపోర్ట్ ఇచ్చే వరకు ఆలస్యం కారణంగా 30% IR ఇవ్వాలని STU పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే CPS రద్దు, OPS అమలు ఇది గత ప్రభుత్వం వారం రోజుల్లోనే చేస్తానని చెప్పింది. కానీ 5 సంవత్సరాలు గడిచిన GPS విధానం అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి మనల్ని భయభ్రాంతులు చేసి మరి ఆ GPS విధానాన్ని బలవంతంగా పెట్టాలని చూసింది. మేము ఎవరు కూడా దానికి అంగీకరించలేదు. కానీ ఈ ప్రభుత్వం కూడా తన ఎన్నికల ముందు ఉప ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. CPSను రద్దు చేసి 1 సంవత్సర కాలం ఇవ్వగలిగితే మేము రద్దు చేసి దాని స్థానం వేరే రకంగా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు కలిసిన మరి 2 సంవత్సరాలు దాటినా సరే ఇప్పటి వరకు కూడా మనకి CPS దాని మీద కొంచెం కూడా కమిటీ కానీ దాని మీద ఏ రకమైన ముందుకు తీసుకెళ్ళలేదు. గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం, CPSను రద్దు చేయాలి, OPSను వెంటనే అమలు చేయాలి, వేరే ప్రత్యామ్నాయం లేదు. అలాగే మనకి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ మరుసటి రోజునే వారికి రావాల్సిన ఆర్థిక సౌలభ్యాలన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటనే అమలు చేయాలి. తర్వాత ఇంకా మనకి బకాయిలు జూలై 2024 నుంచి 24 నుంచి మనకి రావాల్సిన 4 విడతల బకాయిలు డిఏలు వెంటనే విడుదల చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం 57 మెమో ప్రకారం మనకి 2004 సెప్టెంబర్ 1 ముందు నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అపాయింట్ కాబడిన DSC 2003 ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులు అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు కూడా OPS విధానాన్ని, CPS విధానాన్ని రద్దు చేసి OPS విధానాన్ని అమలు పరచాలని కోరుకుంటున్నాం. మరి అలాగే మనకి టెట్ అనేది మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒక టీచర్కి మాత్రమే పెట్టడం జరిగింది. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి మనం దీని మీద ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా నవంబర్ 14వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద STU తరపున మాత్రమే చేయగలిగాం. దానిని మొత్తం మరి పుణికిపుచ్చుకొని నేషనల్ వైడ్ యూనియన్లన్నీ కూడా టెట్ని రద్దు చేయాలనే ముక్త కంఠంతో మరి ఈ టెట్ని మనకి రద్దు చేయడం మరి మనకి ఫిబ్రవరి 5వ తారీఖున మేము ఢిల్లీ జంతర్ మంతర్లో మరి మంచి భారీగా ఉద్యమం చేయడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించగలిగింది. దాని గురించి వివరాలు కూడా సేకరించడం మొదలుపెట్టింది. అలాగే ఈ ఆర్థిక బకాయిలు విడుదల చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టెట్ని ఎలాగైతే నేషనల్ వైడ్ ఏకీకృత మొత్తం అందరినీ ముక్త కంఠంతో ముందుకు తీసుకెళ్ళామో అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలని కూడా మరి ఏకం చేసి ఉమ్మడి ఉద్యమాన్ని తీసుకువెళ్ళి మరి నాడు ఫిబ్రవరి నెలలో BRTSలో చేసిన ఉద్యమాన్ని తలపించేటట్టుగా మరొక ఉధృతమైన ఉద్యమాన్ని మరి చేసి ప్రభుత్వాన్ని స్పందించేలా చేస్తామని. నా పేరు P. రామకృష్ణ, STU కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. నేడు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో కలెక్టరేట్ వద్ద మరి STU కార్యకర్తలతో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి మరి 2.5 ఏళ్ళు కావస్తున్న ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మాత్రమే మేము అడుగుతున్నాం. మరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి వీళ్ళు ఏమైతే మరి డిమాండ్స్ అయితే ఏమైతే హామీలు అయితే మాకు ఇచ్చారో వాటిని మాత్రం అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వాలు ఎప్పుడు మారినా కూడా ఉపాధ్యాయుల యొక్క మరి మద్దతుతోనే మారుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క సహనాన్ని మరి పరీక్షించవద్దని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 11వ PRC బకాయిలను విడుదల చేయాలి. అలాగే సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే సరెండర్ లీవ్లు పెట్టి ఉన్నాం, వాటిని కూడా
విడుదల చేయాలి. ఒక రోడ్డు మ్యాప్ ఆర్థిక బకాయిలపై వాళ్ళు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేము బీఆర్టీఎస్ రోడ్లో గత ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యమం చేసామో మీకు అందరికీ తెలిసిందే. మరి కాబట్టి అలాంటి ఉద్యమాన్ని మళ్ళీ మీరు మా చేత చేయిస్తారా, లేకపోతే ఆర్థిక బకాయిలను విడుదల చేస్తారా లేదన్నది మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి మరి రకరకాల మాటలతో మీరు అధికారంలోకి వచ్చిన సంగతి మరి ఉపాధ్యాయులు ఎవరు, ఉద్యోగులు ఎవరు మర్చిపోలేదు. సో కాబట్టి దానికి కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా తాత్సారం చేస్తూ ఉన్నారు. కాలయాపన అనేది చాలా మంచి పద్ధతి కాదు. కాబట్టి కాలయాపనను తొలగించి మీరు సరైన నిర్ణయంతో ఉపాధ్యాయ సంఘ నాయకులతో చర్చించి మంచి నిర్ణయం తీసుకోండి. అలాగే ఏ ఉపాధ్యాయుడైనా సరే, ఉద్యోగైనా సరే రిటైర్ అయిన వెంటనే వాళ్ళ బెనిఫిట్స్ మర్నాడే అందేటట్టుగా మీరు చేయడం మీకు ప్రధాన కర్తవ్యం. ఎందుకంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఏవో వస్తాయి మాకు రాయితీలు, కుటుంబాలని సరైన పరిస్థితిలో పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఉద్యోగి ఆలోచిస్తూ ఉంటాడు. మరి అలాంటి బెనిఫిట్స్ని మీరు మరి తాత్సారం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలుగా మీరు ఉన్నారు కాబట్టి మీరు తక్షణం కూడా మరి ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకొని మీరు ఆర్థిక బకాయిలను విడుదల చేసి మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతూ జై హింద్. భూమితో పాటుగా సమస్త ప్రకృతిని శ్రీమూర్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తారని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. రామచంద్రాపురం సర్పంచ్ తుమ్మలపల్లి గుణశేఖర్ అధ్యక్షతన జరిగిన జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, భారత కోకిలగా పిలువబడే సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళా సాధికారతను ప్రోత్సహించడం మరియు సామాజిక మార్పుల్లో మహిళల పాత్రను గుర్తించడం, భూమితో పాటుగా సమస్త ప్రకృతిని స్త్రీమూర్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తారు. మన భారతీయులు మాతృదేవోభవ అని దైవంగా పూజిస్తాం. మహిళలకు శాల్వాలతో సన్మానం చేసి స్వీట్ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కిల్లంపూడి మండలంలో ఈరోజు తామరాడు గ్రామంలో గల ఈ స్థలంలో మేమందరం కూడా ఈరోజు సరోజిని నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా వీర మహిళల్ని ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా మహిళల్ని ముందు పెట్టాలని చెప్పి ఆయన ఎన్నో సందర్భాలుగా ప్రతి సందర్భంలో కూడా చెప్తూ జరుగుతుంది. ఎందుకంటే మహిళ ఈరోజు మన భారతదేశానికి కూడా భారత మాతని మనం ఎందుకు అనుకుంటామంటే మహిళా శక్తి రోజు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే భూదేవి ఎంత మనందరికీ ఈ బరువునంతా మోస్తూ కూడా మనందరికీ ఈ భూమి మీద ఉండి హక్కు కల్పించిందో అలాగే మాతృమూర్తి కూడా ఈరోజు మనకు చేసి సేవను మనందరం గుర్తించాలి. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కూడా మనం గమనించాలని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. నమస్కారం. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం భూపాలపట్నం గోనెడ గ్రామాల్లో ఆదివారం నాడు మహాశివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ మరియు కిర్లంపూడి ఎంఆర్ఓ చిరంజీవి, కిర్లంపూడి ఎండీఓ బాయిశెట్టి హరికృష్ణ, భూపాలపట్నం సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు తదితరులు ఆయా గ్రామాల్లో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్రింది స్థాయి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఇన్నిటు అవుట్ ఎంతనా ఎలా తిరుగుతారా? ఆ లక్ష్మీదేవులు అన్న పడతారా?
కడపలో సిద్ధేస్తారా సెక్రటరీ గారు అలా వచ్చండి అమ్మ నువ్వురా బాబు ఈ వీడియో బయటకు వచ్చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనసభలో సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.